రుణాలు, రైతు రుణాలు, ఉద్యోగాలు అన్ని చేస్తామన్నాడు. ఏది ఒకటి కూడా చేయలేదు. దయచేసి మీరందరూ జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని అందరూ కోరుకుంటున్నాం. ఇప్పుడే మాటలు కూడా మేము 2 సంవత్సరాల ముందుగా మీ దగ్గరికి వస్తున్నాం. గడప గడప కార్యక్రమంలో భాగంగా ఈరోజు 6వ డివిజను అధ్యక్షులు పెద్దలు కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజారత్న గారి సమక్షంలో ఈరోజు గడప గడపకు వైఎస్ఆర్ పార్టీ కార్యక్రమం మొదలుపెట్టినాం. ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజల సమస్యలు పరిష్కరించే దిశలో ముందుకు వెళ్తూ ఇప్పుడు పరిపాలిస్తున్న ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఎన్ని వాగ్దానాలు చేశాడో ఆ వాగ్దానాలన్నీ కూడా ఒకటి కూడా అమలు పరచలేదు. ఇప్పుడు ఉదాహరణ ఇక్కడ చూస్తే ఈడ వీరభద్ర కాలనీలో వస్తే ఇల్లుండాయి కానీ రోడ్డు ఉంది కానీ కాలువలు లేవు. ప్రతి ఇంటి ముందర కూడా కుంటలుగా మురికి నీళ్లు పడిపోయి పాచికట్టి దోమలు విపరీతమయ్యి జబ్బులు వచ్చి హాస్పిటల్ పాలయ్యే పరిస్థితుల్లో వస్తున్నారు. కనీస వసతులు కూడా చేయలేని ప్రభుత్వం ఈరోజు ఈ వైఎస్ఆర్ పార్టీ దాన్ని వెలుగులోకి తీసుకొని వచ్చి తెలుగుదేశాన్ని చేయమని మెడలు వంచి చేపిస్తామని, చేయని పక్షంలో మేము కూడా మా సొంత నిధులతో కూడా ఈ కాలువలకు ప్రత్యామ్నాయం ఏర్పాటు చేస్తామనేసి కూడా హెచ్చరిస్తూ ఖచ్చితంగా కూడా రాబోయే రోజులు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు 100కి 100 పాళ్ళు ఉన్నాయి. ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ శ్రేణులంతా కూడా ఈరోజు చిత్తూరు నియోజకవర్గంలోని వైఎస్ఆర్ పార్టీ నాయకులందరూ కూడా కలిసి ఈ గడప గడప కార్యక్రమం నిర్వహిస్తూ దిగ్విజయం చేస్తున్నామనేసి తెలియజేస్తున్నాం. గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, ఆయన పిలుపు మేరకు చిత్తూరు నియోజకవర్గంలో గడప గడపకి పైనుంచి గడప గడపకి మీరు అక్కడికి వెళ్ళి వారి సమస్యలు తెలుసుకోండి. ఈనాటి జరుగుతున్నటువంటి పరిపాలనలో ఏ విధంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అని తెలుసుకోవాలని ఆదేశాలు ఇవ్వడం. తదుపరి ఆ కార్యక్రమంలో చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనరు గౌరవ శ్రీనివాసులు గారి జంగాలపల్లి శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో దాదాపు 2 నెలలుగా గడప గడప ప్రోగ్రాం జరుగుతున్నది. దాదాపు పూర్తయిపోవచ్చింది. కేవలం ఒక 4 డివిజన్లు మాత్రం ఇక చిత్తూరు కార్పొరేషన్లో ఉన్నాయి. చిత్తూరు రూరల్ మండలం కానివ్వండి, చిత్తూరు గుడిపాల మండలం కానివ్వండి, చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్లో కానివ్వండి పూర్తిగా జరిగింది. మరి ప్రజల స్పందన చాలా చాలా బాగుంది. మరి ప్రతి నిమిషం, ప్రతి గంట, ప్రతిరోజు కూడా ప్రజల కోసము, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల కోసము అనేక ఉద్యమాలు, పోరాట యోధుడు మన జగన్మోహన్ రెడ్డి గారి వారి యొక్క ప్రజల యొక్క ఇబ్బందులు కనుక్కోమని పంపటం. మరి దిగ్విజయంగా గడప గడప ప్రోగ్రాం పూర్తిగా దిగ్విజయంగా జరుగుతుంది, అయిపోవచ్చింది. ఏది ఏమైనప్పటికీ ఈనాడు జరుగుతున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కేవలము ఆనాడు అనేక కార్యక్రమం దాదాపు 600గా మేనిఫెస్టోలు పెట్టి ప్రజలకు చెప్పినటువంటి విషయము. కానీ ఒక్కటి కూడా ఆయన పూర్తిగా పూర్తి చేయకపోవడంతో బాధాకరము. అదేవిధంగా కేవలం రుణమాఫీ కానివ్వండి, మహిళలు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, రైతులకు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా తీసుకుంటే ఒక్కటి కూడా ఆయన పూర్తిగా కేవలం ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని తొంగలో తొక్కి ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి కార్యక్రమము. మరి అంతే కూడా కాదు, ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలు చేయలేదని ప్రజలకు తెలుసు. మరి అదేవిధంగా ఏ విధంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో నరహంతక పరిపాలన జరుగుతుంది, కేవలము అవినీతి పరిపాలన జరుగుతుంది. ఎమ్మెల్యేలు కానివ్వండి, మంత్రులు కానివ్వండి పూర్తిగా అవినీతిలో కూరుకుపోయి కేవలం వాళ్ళ సంపాదన కోసమే పోరాడుతున్నారు. కానీ ప్రజల కోసం ప్రభుత్వం, ప్రజల యొక్క ప్రభుత్వం, ప్రజల చేత ప్రభుత్వం అనే రీతిలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కేవలం వాళ్ళ చేతిలో తీసుకొని రాజ్యాంగం తప్పిదం చేసి
కేవలం ప్రజలు ఇబ్బంది పడుతున్న సందర్భంలో మన ప్రీతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారు కేంద్ర ఆంధ్ర రాష్ట్రంలో 13 జిల్లాల్లో కూడా ఆంధ్ర ప్రజలందరూ బాగుపడాలనే ఉద్దేశంతో ప్రత్యేక హోదా కావాలని ఈ రోజు కూడా విశాఖపట్నంలో జరుగుతున్నటువంటి కార్యక్రమం ఏదేమిటికి నేను గమనించింది చిత్తూరు నియోజకవర్గంలో ఒక పరిశీలకులుగా నేను అనేక రోజులుగా ఇక్కడ గమనించింది ప్రజల స్పందన చాలా బాగుంది. ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా చంద్రబాబు నాయుడు రాజకీయంగా చంద్రబాబు నాయుడిని అనగదొక్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేద్దామని అనుకుంటున్నారు. ఖచ్చితంగా జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కావడం ఖాయము. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి కాకుండా నిలిపే దమ్ము ధైర్యము తెలుగుదేశం పార్టీకి లేదని కూడా నేను విన్నవిస్తున్నా. గెలిపించాల్సిన బాధ్యత మనకందరిపైన ఉందని మరొకసారి మీకు అందరికీ విన్నవిస్తూ సెలవు తీసుకుంటున్నా. ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పిలుపునిచ్చినాడు. గడప గడప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు ప్రతి ఇంటికి పోయి ప్రతి తలుపు తట్టి ప్రతి మహిళను, ప్రతి చెల్లెను, ప్రతి అక్కను, ప్రతి అమ్మను, ప్రతి తాతను, ప్రతి సోదరుని భుజం తట్టి నేనున్నాను వెనక్తోటి అనేసి మన పార్టీ జనాల పార్టీ, జనంలో నుంచి పుట్టిన పార్టీ ఈరోజు కూడా జనం కోసం ఆలుపెరగకుండా పోరాడుతున్నాం. కాబట్టి ఈ కార్యక్రమం దిగ్విజయం చేయాలనేసి మన చిత్తూరు నియోజకవర్గం జంగాలపల్లి శ్రీనివాస ఆధ్వర్యంలో ఇప్పుడు 2 నెలలుగా అలు పెరగకుండా రోజు మేమన్నా బాధపడతా ఉంటే ఆయన నడిచి ప్రతి డోరు, ప్రతి ఇల్లు, ప్రతి చేయి బట్టి మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించండి. తప్పుడు రాజకీయం వచ్చి తప్పుడు హామీలు ఇచ్చి తప్పుడు సలహాలు ఇచ్చి ప్రజలను మా పిల్లలను పీసుగిడ్డి ఒక సంజీవిని అది కూడా నాశనం చేయాలనేసి కంకణం కట్టుకున్నాడు. అదే ఈరోజు మేము ప్రతి కలెక్టరేట్లో ఉద్యమం ఆర్డర్ ఇచ్చిన మా నాయకుడు కాబట్టి ఉద్యమాలు చేస్తున్నాం. ఆ ఆరోగ్యశ్రీ ప్రతి ఒక్కరికి ఏది ₹1 లేని వాళ్ళు కూడా 4 లక్షల రూపాయలు పెట్టి ఆరోగ్యం బాగు చేసుకునే సంజీవేది అతను. ఆనాడు డాక్టర్ సలహా మేరకు ప్రజలు బాగుపడాలని ఎన్నో కార్యక్రమాలు పెట్టినాడు. మహిళలకు డోక్రా ఇది పెట్టినాడు. పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ పెట్టినాడు. రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చినాడు. ఎన్నో హామీలు చేసి అవన్నీ తుంగలో దొక్కి ఈరోజు ఎన్టీఆర్ ఆరోగ్యం అంటాడు, ఇది అంటాడు, అది అంటాడు, ఏమీ చేయడం లేదు. ఈరోజు సీఎం అయిపోయినాడు. మాటెత్తే అమరావతి నెల చూద్దామా, అది కొనుక్కుందామా, అది లాభాలకు అమ్ముకుందామా, సింగపూర్కి పోదామా, మలేషియాకి పోదామా, జపాన్కి పోదామని ఈ కార్యక్రమాలు చేస్తున్నాడు. కాబట్టి ఇవన్నీ చూసుకొని ఇవన్నీ మీరు ప్రజలకు తెలియపరచండి. మన పార్టీ వస్తే చేస్తాము అటని ధైర్యం చెప్పండి. నేనున్నాను వెనక్తోటి జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చి మమ్మల్ని ఈ గడపగడ కార్యక్రమం చేయమనేసి మా నియోజకవర్గం ఇన్ఛార్జి జంగాలపల్లి శ్రీనివాసన్ ఎమ్మెల్యేగా చేయాలనేసి ప్రజలందరినీ ప్రార్థిస్తున్నాను.